జై శ్రీరామ్ గైస్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి అన్నదాన కార్యక్రమం అయితే ఉందన్నమాట. దాని క్యాటరింగ్ అయితే వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన మా ముఠా మేస్త్రి అనమాట, క్యాటరింగ్ మేస్త్రి. ఈ క్యాటరింగ్ వచ్చేసి ఏలూరు 2 టౌన్ సుబ్బమ్మ స్కూల్ దగ్గర ఉన్న శ్రీరాముడి గుడి వారిది అనమాట. ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న వంట వాళ్ళు అయితే అన్నదానానికి కావాల్సిన వంటకాలు అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఈ గ్యాప్ లో మాకు టిఫిన్ అయితే పెట్టారనమాట, ఉప్మా విత్ పల్లి చట్నీ. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అలా టిఫిన్ తిన్న తర్వాత కళ్యాణం జరిగే చోటుకైతే వెళ్ళమన్నారు. ఇక్కడే రాముల వారి కళ్యాణం జరిగేది నైట్ పూట. సో ఇక్కడ సిట్టింగ్ అయితే వేయమన్నారు అనమాట. ఒక 200 కుర్చీ దాకా సిట్టింగ్ అయితే వేసి వచ్చాము. ఎలాగో గుడి దగ్గర వరకు వచ్చాను కదా అని లోపలికి వెళ్ళి రాముల వారికి, వినాయకుడికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి దండం అయితే పెట్టుకుని వచ్చాను. మళ్ళీ టెంట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయాయని చెప్పారు. సో మొత్తం 20 రకాల వంటకాలు అనమాట ఈ అన్నదానంలో పెట్టేది. ప్రతి ఒక్క వంటకం కూడా వంటలు అయితే చాలా బాగా వండారనమాట. ఇంకా 20 రకాల వంటకాలను అయితే టేబుల్ పైన అయితే ఎక్కించామన్నమాట ప్లేటింగ్ కోసం. చూసుకోండి ఎన్ని రకాలు ఉండారో. ఇంకా రాముల వారికి పూజ చేసి నైవేద్యం పెట్టి 12 గంటలకు అన్నదానం అయితే స్టార్ట్ చేసాము. మనది వచ్చేసి పెరుగు సాంబార్ సెక్షన్ అనమాట. ఇక మెల్లగా జనాలు అయితే స్టార్ట్ అయ్యారనమాట అన్నదానంలో పాల్గొనడానికి. చాలా మంది వచ్చారనమాట, దగ్గర 1200 మంది వరకు అయితే వచ్చారు. కానీ ఆ రాముల వారి దయ వల్ల ఎవరికి కూడా లేదు అనకుండా పెట్టామన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం అయితే పెట్టగలిగాము ఈ రోజు. ఇంకా ఫైనల్ గా అన్నదానం కంప్లీట్ అయ్యేపటికి మధ్యాహ్నం 3 అయితే అయిందనమాట. ఇంకా మేము అన్ని చదువుకొని ఆటోలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.